2024లో నిరుద్యోగులకు దేవాదాయ శాఖ తీపి కబురు అందించింది. 70 ఇంజనీరింగ్ పోస్టులతో పాటు 6 డిప్యూటీ కమిషనర్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అదేవిధంగా కింది స్థాయిలో పనిచేస్తున్న వారికి గ్రేడ్ 2 నుంచి జాయింట్ కమిషనర్ వరకు పదోన్నతులు ఇస్తున్నారు. ఇక దేవాదాయ శాఖ 2024 నిరుద్యోగుల పాలిట వరము అంటున్నారు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. 2020, 21, 22 ఈ 3 సంవత్సరాలు కూడా కరోనా ఎఫెక్ట్తో దేవాలయాలకు ఆదాయం తగ్గింది, భక్తుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ ఏకాంత పూజలు నిర్వహించారు. 2022లో కొంత భక్తులు పెరిగినప్పటికీ 2023 మాత్రం దేవాదాయ శాఖ గోల్డెన్ డేస్ కింద చెప్పాలి. భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఆ మేరకు అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల 3 జిల్లాలు అంటే 7 జిల్లాల నూతన జిల్లాల డిప్యూటీ కమిషనర్ విజయరాజు మంత్రున్నారు. ఈసారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏడాది మరింత పెరగాలని కోరుకుంటున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మన హిందూ ధర్మం ప్రకారం ఈ సంవత్సరం అయోధ్యలో రామాలయం ప్రారంభం ఎప్పటి నుంచో దశాబ్దాల కళ, అది ఈ సంవత్సరమే జరుగుతుంది. అలాగే 2024 సంవత్సరంలో అందరికీ జయము శుభము కలగాలని కోరుకుంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున గత 3 సంవత్సరాలుగా ఈ శాఖలో అనేకమైన మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులకు అనుగుణంగా భక్తులకి కరోనా ఉధృతిని తట్టుకొని వచ్చిన సందర్భాన్ని అనుసరించి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ప్రతి దేవాలయం అన్నవరం అనుకోండి, సింహాచలం అనుకోండి, శ్రీశైలం అనేకమైన ఏర్పాట్లు చేశాం. అలాగే సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ధర్మ ప్రచార పరిషత్ అని కూడా పెట్టి ప్రతి దేవాలయంలో కూడా మాసోత్సవాలు, వారోత్సవాలు చేస్తున్నాం. ఈ క్రమంలో భాగంగా అన్ని చోట్ల కూడా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా సంతోషదాయకంగా సుఖంగా జీవించారు. సరే, మీరు చెప్పినట్లుగా అయోధ్య రామాల యాక్షన్లు కూడా మన ఆలయాలకు పంపి మన ఆలయాల ద్వారా ప్రజలందరికీ జరుగుతుందండి. ఆ ప్రక్రియ వాళ్ళు వస్తున్నాయి. ఆ కార్యక్రమం జరుగుతుంది. గత సంవత్సరం మాదిరి కూడా అన్ని శుభాలు జయాలు ఈ సంవత్సరం కూడా కలగాలని అందరినీ కోరుకుంటున్నాం. సార్, గోల్డెన్ డేస్ అన్న పదవి వాడడానికి కారణం ఏంటంటే దాదాపు 26 మందికి డిప్యూటీ కమిషనర్ పదోన్నతులు వస్తున్నాయి. అలాగే దాదాపు 8 మందికి జాయింట్ కమిషనర్ పదోన్నతులు వస్తున్నాయి. గ్రేడ్ 1 ఈవోలకి అయితే 30 మంది పైగా పదోన్నతులు వస్తున్నాయి. ఇందులో డీసీకి సంబంధించి ఒక 6 పోస్టులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసినప్పటికీ 20 పైగా పోస్టులు పదోన్నతులు వస్తున్నాయి. నిజంగా ఇది ఒక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి అది కీలకంగా చెప్పింది. దేవాదాయ శాఖలో ఇది సువర్ణాధ్యాయం అండి. ఇంత భారీ ఎత్తున దాదాపు 2001 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు గత 20 ఏళ్ళుగా ఇప్పుడు కూడా ఇటువంటి పదోన్నతులు జరగలేదు. అది ఆదాయ స్థాయిని బట్టి ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఈ విధమైన అప్గ్రేడేషన్ చేసింది. దాని ప్రకారం సుమారు 300 పైగా పదోన్నతులు ఆల్ క్యాడర్స్, అన్ని క్యాడర్లో వస్తాయి. ఇది ప్రతి ఉద్యోగి ఆశించేది ఒక పదోన్నతి. దాన్ని ఆ విధంగా ఈ సంవత్సరం పొందడానికి కృషి చేస్తున్న మా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం గారు, అలాగే మా కమిషనర్ గారికి అందరూ ధన్యవాదాలు. సార్, ఫైనల్గా సార్, ముఖ్యంగా అసిస్టెంట్ కమిషనర్ చూసుకుంటే మాకు 5 లక్షల మించి ఆదాయం ఉన్న టెంపుల్ మాత్రమే ఉండేవన్నారు. ఇప్పుడు దాదాపుగా 2 కోట్ల ఆదాయం ఉన్న టెంపుల్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. నిజంగా ఒక అధికారం పెరిగినట్టు, అదేవిధంగా నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. పారదర్శకత అనేది పెరిగిందండి. తప్పు చేస్తే ఎక్కడైనా సరే అది బయటపడే ఉంది. అనేక రకాల సోర్సెస్ ద్వారా జరుగుతుంది. కాబట్టి 5 లక్షల రూపాయల వరకు ఉన్నది మాట నిజమే. 2 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆదాయం ఉంటే ఒక సహాయ కమిషనర్ని అక్కడ కార్యనిర్వహణాధికారిగా వేస్తారు, అంతే తప్ప. ఇప్పుడు 2 కోట్లు అయింది సార్. 2 కోట్ల నుంచి 7 కోట్లు డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ అది. కాబట్టి అలా ప్రతి ఉంది. అలా 7 కోట్ల నుంచి 14 కోట్ల వరకు డిప్యూటీ కమిషనర్, 14 కోట్ల పైన జాయింట్ కమిషనర్ స్థాయి. అలా 10 దేవాలయాలు జాయింట్ కమిషనర్, అలాగే 26 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు, ఈవో గ్రేడ్ 1 దాదాపు 656 పోస్టులు ఈవోలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి 70 పోస్టులు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సివిల్ మెకానికల్ చదువుకున్న వాళ్ళకి అది ఉంటుంది. బీటెక్ చేసిన వాళ్ళకి 35,000 రూపాయలు మినిమం పేతో మొదలు పెడతారు. అలా ఉద్యోగ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరుగుతుంది. నిజంగా దేవాదాయ శాఖ నిరుద్యోగులకి శుభవార్త చెప్పిందని చెప్పాలి. ఏదైతే నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ లేదంటారో ఇలాంటి సమయంలో దేవాదాయ శాఖ దాదాపు 70 వరకు ఇంజనీరింగ్ పోస్టులు, అదేవిధంగా 6 డిప్యూటీ కమిషనర్ పోస్టులు గ్రూప్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకోవడంతో పాటు కింది స్థాయిలో పనిచేసిన గ్రేడ్ 3 నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు పదోన్నతులు దాదాపు 300 మందికి వస్తున్నాయి.
నిజంగా ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి డిపిసి లేక బాధపడుతున్న వాళ్ళందరూ కూడా పదోన్నతులు పెంచారు, ఆలయాల గ్రేడ్ పెంచారు. ఉదాహరణ చూసుకుంటే లోవా గ్రేడ్ 1 ఈవో అంటే దాన్ని డిప్యూటీ కమిషనర్ చేశారు, అసిస్టెంట్ కమిషనర్ ఉన్న వాడపల్లిని డిప్యూటీ కమిషనర్ చేశారు. కాబట్టి నిజంగా మాకు 2024 చాలా మంచి జరుగుతుందని చెప్పి డిప్యూటీ కమిషనర్ విజయరాజు గారు చెప్పడం జరిగింది. కెమెరా బ్యాక్ టు స్టూడియో.